అట్లాగే ఈ డ్వాక్రా సంఘాలని పర్యవేక్షిస్తూ నిత్యం మీ అందరికీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి వ్యవస్థల్ని పనిచేపిస్తూ ఉన్నటువంటి దివ్య సీనియర్ ఐఏఎస్ అధికారి గారికి, ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి నాతో పాటు ఆనాడు పోటీ చేసినటువంటి మిత్రుడు అజారుద్దీన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరో గౌరవ శాసనసభ్యులు జాలి ఆదినారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ అందరికీ, అట్లాగే యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన పరిషత్ సభ్యులు వెంకట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇంకా ఇతర అధికారులకి, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలను పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున ఇందిరమ్మ ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దశాబ్ద కాలం, అంటే ఒక 10 సంవత్సరాలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాల్లో సభ్యురాళ్లుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని, కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ పోయే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల్ని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా మేము మొదలు పెడతాం కార్యక్రమాన్ని అని చెప్తే, చాలామంది రాజకీయ పార్టీల నాయకులు కానీ, లేకపోతే మహిళలు ఆర్థికంగా ఎదగకూడదని కోరుకునేటువంటి వాళ్ళు కానీ అందరూ నవ్వారు. కానీ మేము సంకల్ప బలంతో ఈ శాఖను చూస్తున్నటువంటి సీతక్క గారు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులను కూర్చోబెట్టుకొని కేవలం 20,000 కోట్లే కాదు, అవసరమైతే దాన్ని దాటదామని కూడా చెప్పి మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డుని సృష్టించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల్లో దాదాపు 63 లక్షల మంది సభ్యురాళ్ళు ఉంటే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరంలో 30 సర్కిల్లో దాదాపు 50,764 గ్రూపులు ఉండగా 5,09,957 మంది మహిళా సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఈ 5,09,957 సంఘ సభ్యురాలే కాకుండా భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున పెంచాలనేటువంటి ఆలోచనతోనే
హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మెప్మా ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇందిరా క్రాంతి పథం ఐకేపీ డ్వాక్రా సంఘాలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒప్పజెప్పి తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపు 41,51,00,000 రూపాయల్ని కేవలం హైదరాబాద్ నగరంలో 41,51,00,000 రూపాయల్ని వడ్డీ లేని రుణాల్ని హైదరాబాద్ నగరంలో పంచే కార్యక్రమానికి నాంది పలికాం, పంపిణీ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అదే జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 8,130 మంది లబ్ధిదారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని లబ్ధి పొందబోతా ఉన్నారు. మహిళా సంఘ సభ్యురాలుగా అందరికీ మేము చెప్పే ఒకటే విషయం మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాం. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు, ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకునేటువంటి కుటుంబాలు, భర్తతో పాటు భార్య కూడా ఏదో ఒక వ్యాపారం, చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం నిలబడుతున్నటువంటి సంగతి మీ అందరికీ మేము ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ మీరు ఈ చేసే కార్యక్రమంలో భాగంగా పెట్టుబడి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి 5,000 కావాలన్నా, 10,000 కావాలన్నా, 1,00,000 కావాలన్నా మీరు 10 రూపాయల వడ్డీకో లేకపోతే గిరిగిరి వడ్డీకో అక్కడ డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో ఆ వడ్డీలు కట్టడానికి సరిపోతున్న తరుణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని బస్తీల్లో చివరికి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలకు కూడా చిరు వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే వరకు చివరికి బస్సు కొనుగోలు చేసే స్థాయి వరకు ఉన్నటువంటి మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్పించి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా మీరు వ్యాపారాలు చేసుకొని పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న పిల్లల్ని చదివించుకోవటానికి, కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ చేయూతను అందిస్తూ ఉంది. మీరు ఇక భవిష్యత్తులో ఏ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. 10 రూపాయలకో, 20 రూపాయలకో, 5 రూపాయలకో వడ్డీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీ శ్రమ వృధా పోకూడదనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎంతమంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేరినా అంతమందికి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం.